నమస్తే, మీరు చూస్తున్నారు 11 టీవీ న్యూస్ ఛానల్. నా పేరు మాధురి. ఈరోజు న్యూస్ అప్డేట్స్. ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని నాగోల్ డివిజన్లో సహాభవన టౌన్షిప్ బి బ్లాక్ లో జరిగిన ప్రచారం సమావేశంలో మల్కాజిగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కితో కలిసి పాల్గొన్నారు. అనంతరం పట్నం సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తప్పకుండా అందరూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, ముద్దగోని రామ్మోహన్ గౌడ్, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, చిరంజీవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన రామ్మోహన్ గౌడ్ గారికి, రామరెడ్డి అన్న గారికి, ఇక్కడ ఉన్న ప్రభాకర్ రెడ్డి గారికి, మన శ్రీనివాస్ గుప్తా గారికి, వేదిక పైన పెద్దలందరికీ, ఇక్కడున్న నాతోటి మహిళా సోదరుమణులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి, ఇక్కడున్న ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడ పొద్దున్న నుంచి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి ఎల్బీ నగర్లో, మార్నింగ్ 6 నుంచి. కాబట్టి టైం నాన్ స్టాప్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా హాఫ్ అన్ అవరే టైం ఉంది, ఇంకా 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దయచేసి సెలవు ఇవ్వాలి తొందరగా, ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, ఇంకా మనకి 4 రోజులే ఉంది. మేము 2 months నుంచి కష్టపడుతున్నాం. మా లీడర్స్, మా ఇన్ఛార్జ్ లీడర్స్ కానీ, మా పెద్దలు నాయకులందరూ, కార్యకర్తలు అందరూ కష్టపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. కాబట్టి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉంటాయి, అవన్నీ పట్టించుకోవద్దు. ఇంకా క్యాండిడేట్కి అయితే స్ట్రెస్ ఉంటుంది, అన్నిటికీ రీచ్ కాలేదు కాబట్టి చాలా ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి. కాబట్టి చాలా తక్కువ టైంలో మనకి ఎలక్షన్ వచ్చింది కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. నేను ఒకటే మాట చెప్తున్నా, ఇప్పుడు మనం ఏంటంటే, ఇప్పుడు మనం కాంగ్రెస్ని గెలిపించుకుంటేనే మనము ఈ మల్కాజిగిరి ప్రాంతంలోని సమస్యలన్నీ మనం తీర్చుకోవచ్చు. లేకపోతే గత ప్రభుత్వంలో మల్కాజిగిరి అభివృద్ధి చేసిన పరిస్థితులే లేవు. మీకు కూడా అందరికీ తెలిసిన విషయమే. గతంలో మన ఈ ప్రాంతంలో ఇప్పుడు చాలా ఎక్కడికక్కడ అడుగుతున్నారు, కాలేజెస్ అడుగుతున్నారు, 50 bedded హాస్పిటల్, 100 bedded హాస్పిటల్, ఇంకా లేక్ వ్యూని టూరిజం స్పాట్గా చేయాలి. ఇంకా ఇట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎల్బీ నగర్లో ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం నీళ్ళు పడ్డ వర్షం నీళ్ళన్నీ అక్కడ నేబరింగ్ మండల్ అక్కడ పడ్డ నీళ్ళన్నీ ఇక్కడ వచ్చి మన ఎల్బీ నగర్లో వచ్చి ఇక్కడ నాలాలు మూసుకుపోతున్నాయి. ఈ నీళ్ళన్నీ అపార్ట్మెంట్లకు వచ్చి మొత్తం మునిగిపోతున్నాయి. పొద్దున ఆఫీసులకు వెళ్ళాలి అంటే, ముఖ్యంగా స్కూల్కి వెళ్ళాలంటే కూడా ప్రాబ్లం అవుతుంది. అట్లాంటిది చాలా డిస్టర్బ్ అవుతుందని చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. ఫస్ట్ నుంచి అన్న అంటున్నాడు, మేడం అదే చెల్లె నువ్వు అదే చెప్తున్నావు అని అంటున్నాడు. దయచేసి సైలెంట్ ఉండండి. ఏంది అయితే చాలా ఫస్ట్ నుంచి నేను వచ్చినప్పటి నుంచి అదే చెప్తున్నా. చాలా వరకు నిజంగా ఇన్ని సమస్యలు, ఇట్లా నీళ్లు మునిగిపోవడం ఈ టర్మ్లో కాదు, ఈ 20th century దాటింది మనమైనా కూడా ఈ సమస్యలతో బాధపడుతున్న హైదరాబాద్లో అనిపించింది. ఊర్లలోనే ఉంటాయి అనుకుంటే కానీ సిటీలో కూడా ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి నిజంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలంటే మన గౌరవ ముఖ్యమంత్రి సహకారం ఉండాలి. ముఖ్యమంత్రి గారు ఈ డివిజన్లోనే అప్పుడు ఎంపీగా గెలిచినారు, ఇప్పుడు సీఎం అయినారు. మన మల్కాజిగిరి స్పెషాలిటీ ఏంటంటే అప్పుడు మరి చిన్నారెడ్డి సీఎం అయినారు, తర్వాత దేవేందర్ గౌడ్ మినిస్టర్ అయినారు, సర్వే సత్యనారాయణ అయినారు, మల్లారెడ్డి అయినారు మినిస్టరు, ఇంకా మన రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం అయినారు. అంటే మల్కాజిగిరిలో ఎవరు గెలిచినా ఏదో ఒకటి అవుతారు. కానీ నేనైతే ఎంపీ అయితే మాత్రం మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఎంపీ కావాలి. మీకు సేవ చేసే అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే గతంలో కూడా నాకు ఎక్స్పీరియన్స్ 2006 నుంచి 2019 వరకు నేను ఇక్కడ ఈ ప్రాంతం అంతా నాకు తెలుసు. ఒక కంటోన్మెంట్ మల్కాజిగిరి తప్ప మిగతా అన్నీ నాకు ఈజీ అయిపోయినాయి కాన్స్టిట్యున్సీలు. కాబట్టి అంత ఏం డిఫరెంట్ రాలేదు. కాబట్టి నాకు అవగాహన ఉంది. ఈ ప్రాంతంలో డెవలప్మెంట్స్కి కూడా ఫండింగ్, రోడ్స్కి కానీ, బిల్డింగ్స్కి కానీ, అన్ని డ్రింకింగ్ వాటర్ కానీ అట్లాంటి అన్నీ నేను సమస్యలకి సాల్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా రిమైనింగ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నా సహకారం ఉంటుంది. మీరు మాత్రం నాకు సహకరిస్తే ఈ 2 రోజులు 3 రోజులు మీరు క్యాన్వాసింగ్ చేసి మీ నేబర్స్, మీ క్యాంపెయినింగ్, మీ కోలీగ్స్ అందరు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పి మీరు కూడా క్యాన్వాసింగ్ దయచేసి 2 రోజులు లీవ్ పెట్టుకొని మీరు కూడా మా పార్టీకి బలోపేతం కృషి చేస్తే మీకు 5 సంవత్సరాలు నేను అండగా మీకోసం నేను ఉంటానని నేను తెలియజేస్తున్నా. తప్పకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మనం అందరం రేవంత్ రెడ్డి గారి గెలుపు కోసం మనం కృషి చేయాలి. నేను గెలిచినట్టు కాదు, రేవంత్ రెడ్డి గారు గెలిచినట్టు దయచేసి తెలియాలని కోరుతూ జై కాంగ్రెస్. రామ్మోహన్ గౌడ్ గారు,
మిత్రుడు శ్రీనివాస్ గుప్తా గారు, మిగతా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా వచ్చేది కూడా రాజీవ్ గోకల్ప కాలనీ వాసులకి ఆడపడుచులకి విజ్ఞప్తి. రెండే విషయాలు. ఇక్కడికి వచ్చే ముందు ఎల్బీనగర్ నియోజకవర్గం నివాస ప్రాంతమైన నియోజకవర్గాన్ని వర్షాలు వస్తే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న దాన్ని మా అభ్యర్థి సోదరి సునీత మహేందర్ రెడ్డి గారు మొదటి రోజు ఒకటి చెప్తాము. పైన చెరువుల నుండి వర్షం పడ్డప్పుడల్లా కిందికి వచ్చేసి కాలనీలు ముంపు గురవుతున్నాయి. పొల్యూషన్ తోటి పుస్తలు నల్లబడిపోతూ ఉన్నాయి, ఏసీ తగలబడుతున్నాయి. వీటన్నిటి బాగు చేయడమే నా లక్ష్యం. పార్లమెంట్ సభ్యురాలుగా కేంద్ర నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని, ఈ నాగోల్ డివిజన్ ప్రాంతాన్ని కూడా ప్రతి కుటుంబం, నేను ఒక తోబుట్టువుగా నా అక్కజల్లి నుండి ఎట్లుంటుంది, ఆ కుటుంబాలు బాగుండాలని తప్పటితోటే వస్తున్నానన్నా అని చెప్పింది. ఆ లక్ష్యంతో ముందుకు వస్తుంది. చెల్లెల్ని దీవించి ఆశీర్వదించి చేతి గుర్తు కోటేసి గెలిపించాలని ఒక్కొక్కరికి చేతులు ఎత్తి వేడుకుంటూ విజ్ఞప్తి చేసుకుంటా ఉంటాను. ఇప్పుడు